ఏపీఎంసెట్ 2024 డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్కి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం పడితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఇప్పుడు మనకు వెబ్సైట్లో అయితే ఉన్నమాట. ఈ వెబ్సైట్లో పైన 3 బటన్స్ ఉన్నాయి కదా, 3 బటన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది కదా, రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేయండి. మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, క్యాప్చా అయితే ఎంటర్ చేయనమాట. జనరేట్ ఓటీపీ అనేది క్లిక్ చేస్తే జనరేట్ ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అని చెప్పి స్క్రీన్ ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసి అనమాట. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకైతే యూ హ్యావ్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ యువర్ రిజిస్ట్రేషన్ ఐడి అని చెప్పి మీకైతే మెసేజ్ రావడం అయితే జరుగుతుంది. క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంటుంది, పక్కన వెంటనే ఆప్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే యూజర్ ఐడి, పాస్వర్డ్ అని అడుగుతుంది అనమాట. మీరు ఆల్రెడీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశారు కదా, ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. యూజర్ ఐడి వచ్చేసి రిజిస్ట్రేషన్ ఐడి ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ ఐడి మీద క్లిక్ చేశాను అనమాట. క్లిక్ చేసిన వెంటనే క్యాప్చా అయితే ఎంటర్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే లాగిన్ అయిన వెంటనే సర్వీసెస్ అని చెప్పి అయితే రావడం అయితే జరుగుతుంది. సర్వీసెస్ మీద అప్లికేషన్ సబ్మిషన్ అన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ అయితే మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. క్యాండిడేట్ నేమ్ కానివ్వండి, జెండర్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మైనారిటీ, సబ్ కేటగిరీ, సో ఇంకా అలాగే ఇన్కమ్, సిటిజన్షిప్, ఎవరైతే స్పెషల్ కేటగిరీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇంకా లేదంటే వాళ్ళైతే నో అని పెట్టండి. నో అని పెట్టేసినట్లయితే కనుక వాళ్ళైతే ఏమీ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. రెసిడెన్షియల్ అడ్రస్ ఏదైతే ఉందో మీ హౌస్ నెంబర్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా మీరు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో సెలెక్ట్ అయ్యారని చెప్పి, ఇంకా టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఇవన్నీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇంకా హాల్ టికెట్ నెంబర్, ఏదైతే ఎగ్జామ్ రాశారో సర్వీస్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన వెంటనే సేవ్ టు నెక్స్ట్ అని చెప్పి అయితే సేవ్ అని క్లిక్ చేసి నెక్స్ట్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన వెంటనే ఫీ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ టైప్ నెట్ బ్యాంకింగ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ ఏదైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి మీరు పే నౌ అని క్లిక్ చేసినట్లయితే కనుక మీ అమౌంట్ అయితే ఎంత అయితే ఉందో అంత అయితే పే చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ పేమెంట్ కనుక అవ్వకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ 1 అవర్లో కానీ 2 అవర్స్లో కానీ అదైతే మీకు సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. లేదా సక్సెస్ఫుల్ ఇంకా చూపించలేనట్లయితే కనుక మీ అకౌంట్లో మీ డబ్బులు అనేవి రిటర్న్ అయిపోతాయి. మళ్ళీ మీరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మళ్ళీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది నేను లాస్ట్లో చెప్తాను. సో కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఆ తర్వాత మీరు లోకల్ ఏరియా, నాన్ లోకల్ ఏరియా అనేది చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఏమీ లేదండి, ఆంధ్ర యూనివర్సిటీయా లేకపోతే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అనేది ఉస్మానియా యూనివర్సిటీ వల్ల లేదా నాన్ లోకల్ వల్ల అనేది మీరైతే తేల్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఆంధ్ర కానీ ఎస్విఓ యూనివర్సిటీ అయినట్లయితే కానీ ఇక్కడ మీరు చెప్పే ప్రాసెస్ అయితే జాగ్రత్తగా వినండి. ఇది ఆంధ్ర యూనివర్సిటీ అలాగే ఎస్వి యూనివర్సిటీకి సంబంధించి అప్లోడ్ చేయాల్సినవి అండి. ఒకసారి చూసుకోండి. 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మీరు ఏదైతే చదివారో ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. స్టడీ సర్టిఫికేట్స్ అనేవి మినిమం పీడిఎఫ్లో అయినా ఉండాలి. పీడిఎఫ్లో ఉండాల్సింది అలాగే 500 కేబీలో ఉండాలి. 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు. అలాగే జిఎన్ఎం డీటెయిల్స్ కూడా మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఏ ఇయర్లో చదువుకున్నారు, ఏ స్టేట్లో చదివారు, అలాగే డిస్ట్రిక్ట్ ఏంటి, స్కూలు, కాలేజ్, ఇన్స్టిట్యూట్ ఏంటి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకుని 500 కేబీలో అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట. సో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేసి ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేయండి అన్నమాట. ఉస్మానియా
యూనివర్సిటీ అయితే కనుక రీజన్ ఉస్మానియా యూనివర్సిటీ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డూ యూ వాంట్ టు క్లైమ్ ఏపీఎన్ఎల్ ఆర్ మైగ్రేటెడ్ ఫ్రమ్ టీజీ టు ఏపీ అని అయితే ఎస్ అని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది నో అని క్లిక్ చేస్తే మీరైతే ఇన్ఎలిజిబుల్ అవుతారు. సో ఎస్ అని అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే సేవ్ అండ్ కంటిన్యూ అయితే వస్తుంది. సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేయండి. సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే ఆర్ యూ క్లైమింగ్ లోకల్ స్టేటస్ యాజ్ పర్ జిఓ నంబర్ ఆర్ యూ క్లైమింగ్ ఏపీఎన్ఎల్ విత్ ఏపీ డొమోక్లైన్ అని చెప్పి అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. పైదైతే ఇఫ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ టీజీ టు ఏపీ, టీజీ నుంచి అదే తెలంగాణ నుంచి ఏపీకి వస్తున్నట్లయితే కనుక అది, లేదు అది క్లైమింగ్ ఏపీఎన్ఎల్ విత్ ఏపీ డెమోక్లైన్ అని చెప్పి అయితే వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అది క్లిక్ చేసుకోవచ్చు. సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసి అనమాట. సేవ్ అండ్ కంటిన్యూ తర్వాత ఒకవేళ జియో నెంబర్ మీరు క్లిక్ చేసి ఇప్పుడు మైగ్రేటెడ్ ఫ్రమ్ టీజీ టు ఏపీ ఆర్ యూ క్లైమింగ్ లోకల్ స్టేటస్ అని చెప్పినట్లయితే కనుక లోకల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఇష్యూడ్ బై ఎవరి ద్వారా ఇష్యూ చేశారు, సర్టిఫికేట్ నెంబర్ ఏంటి, డిస్ట్రిక్ట్ విజిటెడ్ ఏంటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసి అనమాట. ఇప్పుడు మీరు ఫైనల్ రీజన్ ఆంధ్ర యూనివర్సిటీ కింద కానీ ఎస్వి యూనివర్సిటీ కింద కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే మీరు కనుక ఏపీఎన్ఎల్ విత్ ఏపీ డొమోక్లైన్ అయితే క్లిక్ చేసినట్లయితే కనుక మినిమం 10 years స్టడీ సర్టిఫికేట్ ఆఫ్ ఐదర్ ఆఫ్ పేరెంట్స్ ఇఫ్ స్టూడెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ ఉన్నట్లయితే కనుక స్టడీ సర్టిఫికేట్ 10 years స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. లేదా కరెంట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ మూడిట్లో ఏదో అప్లోడ్ చేసి ఫైనల్ రీజన్ విత్ ఏపీఎన్ఎల్ ఏపీ డొమోక్లైన్ అని చెప్పి సేవ్ అండ్ కంటిన్యూ అయితే ఆప్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు నాన్ లోకల్ రీజన్ వారు ఎవరైతే ఉన్నారో రీజన్ నాన్ లోకల్ అని క్లిక్ చేసి అనమాట. డూ యూ వాంట్ టు క్లైమ్ ఏపీఎన్ఎల్ విత్ ఏపీ డొమోక్లైన్ అని చెప్పి అయితే రావడం అయితే జరుగుతుంది. ఎస్ అని అయితే క్లిక్ చేసేయండి. మీరు కూడా 10 years స్టడీ సర్టిఫికేట్ ఆఫ్ స్టూడెంట్ ఆఫ్ ఐదర్ ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్పి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్ రీజన్ ఏపీఎన్ఎల్ విత్ ఏపీ డొమోక్లైన్ అని చెప్పి అయితే ఫైనల్ రీజన్ అని చెప్పి సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ సేవ్ అండ్ డాక్యుమెంట్స్ సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసిన తర్వాత అందరూ ప్రతి ఒక్కరు ఆంధ్ర రీజియన్ అయినా ఎస్వి రీజన్ అయినా నాన్ లోకల్ రీజన్ అయినా ఏ రీజన్ అయినా సరే మీరైతే మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. మీ క్యాండిడేట్ ఫోటో సంబంధించి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మినిమం 100 KB అయితే ఉండాలి. అలాగే అప్లోడ్స్ అన్నీ పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ ఉండాల్సి ఉంటుంది అన్నమాట. ఫోటో అండ్ సిగ్నేచర్ తప్ప. ఫోటో అండ్ సిగ్నేచర్ జేపీజీ, జేపీఈజీ, పిఎన్జీ ఫార్మాట్స్లో అయితే ఉండాలి. మిగతావన్నీ ఆధార్ కార్డు కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఎస్ఎస్సి మార్క్స్ మెమో కానీ, ఇంటర్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో కానీ, అలాగే జిఎన్ఎం మార్క్స్ మెమో కానీ, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కానీ, డిప్లొమా కోర్స్ సర్టిఫికేట్ కానీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కానీ, సర్వీస్ రెగ్యులేషన్ సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకైతే పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాల్సింది అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మినిమం మాక్సిమం 500 KBలో అయితే ఉండాలన్నమాట. అయిపోయిన తర్వాత సేవ్ అండ్ సేవ్ డాక్యుమెంట్స్ అని క్లిక్ చేసి అనమాట. క్లిక్ చేసిన వెంటనే ప్రీవ్యూ అప్లికేషన్ అని చెప్పి రావడం అయితే జరుగుతుంది. ప్రీవ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసేయండి. మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు అన్నమాట. మళ్ళీ మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు అన్ని కరెక్ట్గా ఇచ్చారా లేదని చెప్పి చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిట్ ఐఆర్ డిక్లేర్డ్ బై దట్ అని చెప్పి టిక్ మార్క్ చేసి ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. అప్పుడు మీకు ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ ద అప్లికేషన్ అని చెప్పి అయితే ఓకే క్యాన్సిల్ అని అడుగుతుంది. ఓకే మీద క్లిక్ చేసేయండి. ఇంత మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోవడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఒకవేళ పేమెంట్ అవ్వలేదు, మధ్యలో పేమెంట్ ఆగిపోయింది, ఏం చేయాలి అని చూసుకున్నట్లయితే కనుక మళ్ళీ మన రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసుకున్నాం కదా, ఇక్కడే మళ్ళీ మీరు 3 బటన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ అని ఉంటుంది. లాగిన్ మీద క్లిక్ చేసి అనమాట. క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక డాష్ బోర్డ్ అని చెప్పి అయితే రావడం అయితే జరుగుతుంది. సర్వీసెస్ మీద క్లిక్ చేసి సర్వీస్ అప్లికేషన్ సబ్మిషన్ అనేది క్లిక్ చేయండి అనమాట. మీకైతే సేమ్ ప్రాసెస్ ఇప్పుడు దాకా ఏదైతే చేసామో ఆ ప్రాసెస్ అంతా మీకైతే రావడం అయితే జరుగుతుంది. మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలనుకున్నట్లయితే కనుక నో యువర్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు మీ స్టేటస్ పేమెంట్ స్టేటస్ అలాగే అప్లికేషన్ స్టేటస్ కూడా పేమెంట్ స్టేటస్ అప్లికేషన్ స్టేటస్ కూడా రావడం అయితే జరుగుతుంది.